కేవలం వాళ్ళ అప్పుల గురించి వాళ్ళ స్వార్థం గురించి కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీగా అనేక జిల్లాలు అనేక ప్రాంతాల్లో గిరిజనుల మీద, ఎస్సీల మీద, బీసీల మీద, కార్మికుల మీద, ఉద్యోగుల మీద అనేక రకాల తప్పుడు కేసులు పెట్టి హింసించి మరి ఈనాడు అనేక రకాలైనటువంటి అరెస్టులు చేసి చేస్తున్న సందర్భాలు కూడా ఐలు ఖండిస్తూ ఉంది, ఐలు నిలదీస్తూ ఉంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా. కాబట్టి మిత్రులారా, మనందరూ కూడా రాబోయే కాలంలో ఈ యొక్క ఉద్యమాన్ని చాలా పటిష్టంగా చేయాలి. అన్ని జిల్లా కమిటీలు కూడా ఖచ్చితంగా ఏంటంటే వాసన చెప్పాలి, ఇంకా ఎక్కువ మంది రావాలి, మనం వాసన చెప్పాలంటే దూర న్యాయవాదులకి ఇంకా వాళ్ళు అనేక రకాలైనటువంటి సరైనటువంటి అవగాహన లేక రావాల్సిన వాళ్ళకి రాలేదు. లేకపోతే 2000 మంది వచ్చి ఉండాలి ఇక్కడ యాక్షన్ చెప్పాలంటే. అది ధర్నాతో సరిపోకూడదు. అయినప్పటికీ మనం చాలా కఠోరమైనటువంటి దీక్షలుంటే మరి జిల్లా ఐలు కమిటీలు చాలా సీరియస్గా నెల్లూరు కానీ, మెచ్చవడం కానీ, వైజాగ్ కానీ, అన్ని చాలా కృష్ణా, గుంటూరు కానీ దగ్గర కొన్ని జిల్లాలు బస్సులు పురమాయించకండి, కార్లు పురమాయించకండి, బస్సుల్లో, ట్రైన్లో నెల్లూరు జిల్లా వాళ్ళు 90 మంది యాంటీబయాటిక్స్ ట్రైన్లో వచ్చారండి. ట్రైన్లో ఎంత చైతన్యం అంటే వైజాగ్ జిల్లా ఎక్కడో. కాబట్టి మిత్రులారా, మన న్యాయ వ్యవస్థ, మన యాంటీబయాటిక్ సంస్థ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. అవసరమైతే రాష్ట్ర ఐలు కమిటీ మిగిలిన బార్ కౌన్సిల్ మెంబర్లతో మాట్లాడి మన సీఎం అపాయింట్మెంట్ తీసుకుని మన సమస్యల వాళ్ళకి తెలియజేసి ఒక టైం బౌండరీ పెట్టి ఈ టైంలో మీద మీరు పరిష్కరించకపోతే మేము గట్టిగా ఉద్యమిస్తామని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ఐలు కమిటీలో మన ఇంతకుముందు ఒకళ్ళే ఉండేవారు, రాజేంద్ర ప్రసాద్ గారు సంఖ్య గారు గెలిచారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్. 5 రాష్ట్ర స్థాయిలో మీరందరూ గెలిపించారు. మన పొలం పేరుతో మొత్తం డబ్బు పేరుతో మనం గెలవాలా, అలా గెలవాలా 5 జిల్లాల మనం అయినప్పుడు కూడా మన రాష్ట్ర యాక్టివేట్స్ న్యాయవాది మిత్రులు చాలా చైతన్యంగా 5 అభ్యర్థులకి గెలిపించారు. కాబట్టి వారిద్దరు ఉన్నారు. కాబట్టి మన రాబోయే కాలంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ స్టైఫండ్ వచ్చే వరకు, ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే వరకు, ముఖ్యంగా ఎంత కూడా వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం ముందుకు తీసుకుని రాబోయే కాలంలో పెద్ద ఉద్యమంగా మన ఐలు కమిటీగా చేయాలని, అందరి న్యాయవాదులను కలుపుకు చేయాలని చెప్పి సెలవు తీసుకుంటాం. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. న్యాయవాదులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ఇవ్వాలి. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ అని వెంటనే ఇవ్వాలి. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ అని వెంటనే మంజూరు చేయాలి. న్యాయవాదులకు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి. న్యాయవాదులకు హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే